గారు మాధవిరెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని. లేను అధ్యక్ష, ఏం టెన్షన్లో లేను. ఏదో అంత ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు టెన్షన్లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష. సొంతంగా చెప్పనీకు ఉండదు, పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని సంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై, వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది అధ్యక్ష. ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంట్రింగ్గా ఉంటేనే ఫలవంతం అవుతుందని మన ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం అధ్యక్ష. ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాట నినాదంగా కాదు, నేడు అమలులో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 0 వడ్డీకి రుణాలు కానీ, అలాగనే రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. కూటమి ఒక్కో మహిళకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష. మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూటమి ఆలోచన అధ్యక్ష. పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి, పెట్టుబడి రాయితీని 30% నుంచి 40%కి పెంచడం మహిళా వ్యాపారవేత్తల్లో చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. 2024-25 బడ్జెట్లో 1,250 కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము, అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8.5 లక్షల పొదుపు సంఘాల ద్వారా 8 లక్షల మంది మహిళలకు దాదాపు 55,521 కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 2.65 లక్షల పొదుపు సంఘాలలోని 26.5 లక్షల మంది మహిళలకు 8,700 కోట్ల రూపాయల మొత్తాన్ని లోన్గా అందించి స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం వృద్ధి ఉపాధి సంఘాలుగా తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6లోని పథకాలన్నీ కూడా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినవే అధ్యక్ష. ఈరోజు అలాగనే ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలనిచ్చి నిజమైన ఆర్థిక భరోసాను కల్పించి మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించి నేరాలు, వరకట్నాలు, మరణాలు తగ్గేలా పాలనలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష. పోక్సో కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు ఇవ్వడం, బాలికలకు భద్రత కల్పించడం, మహిళలు బాలికల్లో ధైర్యం పెంచేందుకు స్వీయ రక్షణ శిక్షణలు పెద్దపీట వేయడం, వేలాది పాఠశాలలు, కళాశాలలో శిక్షణలు ఇచ్చి శక్తి వారియర్స్ను. మాధవిరెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని. లేను అధ్యక్ష, ఏం టెన్షన్లో లేను. ఏదో అంత ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు టెన్షన్లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష. సొంతంగా చెప్పనీకు ఉండదు,
పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని సంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారో అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై, వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది అధ్యక్ష. ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంట్రింగ్గా ఉంటేనే ఫలవంతం అవుతుందని మన ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం అధ్యక్ష. ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాట నినాదంగా కాదు, నేడు అమల్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 0 వడ్డీకి రుణాలు కానీ, అలాగనే రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. కూటమి ఒక్కో మహిళకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష. మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూటమి ఆలోచన అధ్యక్ష. పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి, పెట్టుబడి రాయితీని 35% నుంచి 40%కి పెంచడం మహిళా వ్యాపారవేత్తల్లో చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. 2024-25 బడ్జెట్లో 1,250 కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము, అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 8.5 లక్షల పొదుపు సంఘాల ద్వారా 8 లక్షల మంది మహిళలకు దాదాపు 55,521 కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 2.65 లక్షల పొదుపు సంఘాలలోని 26.5 లక్షల మంది మహిళలకు 8,700 కోట్ల రూపాయల మొత్తాన్ని లోన్గా అందించి స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం వృద్ధి ఉపాధి సంఘాలుగా తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6లోని పథకాలన్నీ కూడా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినవే అధ్యక్ష. ఈరోజు అలాగనే SC/ST మహిళలకు వడ్డీ లేని రుణాలనిచ్చి నిజమైన ఆర్థిక భరోసాను కల్పించి మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించి నేరాలు, వరకట్నాలు, మరణాలు తగ్గేలా పాలనలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష. పోక్సో కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు ఇవ్వడం, బాలికలకు భద్రత కల్పించడం, మహిళలు బాలికల్లో ధైర్యం పెంచేందుకు స్వీయ రక్షణ శిక్షణలు పెద్దపీట వేయడం, వేలాది పాఠశాలలు, కళాశాలలో శిక్షణలు ఇచ్చి శక్తి వారియర్స్ను తయారు